ॐ योगे योगे तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ
सदा रक्षका सर्वदा रक्षका। ओम सत्य रक्षका, नित्य रक्षका, सर्वत्र रक्षका। ओम शाश्वत रक्षका, परम रक्षका। ओम ओम शाश्वत पिता, शाश्वत माता, शाश्वत गुरु, शाश्वत आचार्य, शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत राजा, शाश्वत स्वामी, शाश्वत न्यायाधीश। ओम विश्वपिता, विश्वमाता, जगत पिता, जगदांबा, जगत जननी, जगतपति। ओम ओम सदाधारा, सर्वाधारा, ईश्वरा परमेश्वरा, ईशा परेशा परमेशा, सर्वांतर्यामी, सर्वव्यापका, सच्चिदानंद स्वरूपा, सर्वशक्तिमान, न्यायकारी, दयालु, सृष्टिकर्ता, धर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता। ओम 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 भूर्भुवस्वः ओम भूः ओम भुवः ओम प्राणदाता, प्राणाधारा, प्राणप्रिया, जीवनदाता, जन्मदाता। ओम समस्त दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, सच्चिदानंद स्वरूप, आनंददाता, सुखदाता, सुखकर्ता, आत्मदा, बलदा, ज्ञानदा, वर्चोदा, हर्षदा, सर्वदा, मोक्षदा। ओम 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 को వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడ చేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధు, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ దర్శనాభిలాషులారా, ఈశ్వరోపాసకులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, అందరికీ సుఖమే కావాలి. దుఃఖాలు, కష్టాలు ఎవరు కోరుకోరు. ఏ విషాదం వద్దు, ఏ శోకం వద్దు, ఏ దుఃఖం వద్దు, ఏ కష్టం వద్దు. మోక్షమే కావాలి. మోక్షం పొందాలంటే అర్హత కావాలి, యోగ్యత కావాలి. మోక్షం అంటే ఏమిటో, ఆ మోక్షం ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తే, ఏ కర్మ ఆచరిస్తే మోక్షం లభిస్తుందో, దానికి ఉపాయం ఏమిటో చెప్పడం జరిగింది. ఈశోపనిషత్తులో, ఈశావాస్య ఉపనిషత్తు, మంత్రోపనిషత్తు. ఉప అంటేనే సమీపం. ఎవరి సమీపం? పరమపిత పరమాత్మ సమీపం. నీ అంటే నిశ్చయంగా, నిశ్చితంగా, నియమాలతో, నిష్ఠతో, నిరంతరం. షద్ అంటే అక్కడ ఉండడం, గతి, విశరణం, అవసాదనం. ఉపనిషత్, రెండు ఉపసర్గలు. సదధాతు. సదంటే
విశరణం అని అర్థం, గతి అని అర్థం, అవసాదనం అని అర్థం. విశరణం అంటే నాశనము, నాశం కావడం, లేకుండా కావడం. గతి ప్రాప్తి, అవసాదనం శిథిలం చేయడము, విడిపించడం. దేని నాశము, దేని నశింపచేయాలి అంటే అవిద్యను. సదన ధాతువులో మూడు అర్థాలు. విశరణము నాశము, గతి అంటే ప్రాప్తి, అవసాదనం అంటే శిథిలం చేయడం, విడిపించడం. అవిద్యను నశింపజేసి బ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మజ్ఞానమును కలిగించి జన్మ మరణ రూప బంధము నుండి జీవులను విడిపింపజేయటకు ముఖ్య సాధనం ఉపనిషత్తు. ఇది నిర్వచనం, ఉపనిషత్తు యొక్క నిర్వచనం. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య, రహస్య విద్య, మహావిద్య, బ్రహ్మకు సంబంధించిన విద్య. బ్రహ్మ అంటే ఆత్మ, పరమాత్మ, మూల ప్రకృతి. పరబ్రహ్మ, పరమపిత, పరమాత్మ. బ్రహ్మ అంటే మూడు అర్థాలు. ఏదైనా గొప్పది, దాన్ని కూడా బ్రహ్మయే. వేదం కూడా బ్రహ్మే. విద్యలలో అసలు విద్య వేద విద్య, అది బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానం, పరమపిత పరమాత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, మూల ప్రకృతి జ్ఞానం. అలాగే బ్రహ్మ అంటే ఆకాశం కూడా బ్రహ్మే. అలా బ్రహ్మలకు సంబంధించిన విద్య. ఏవేవి బ్రహ్మలో, ఏవేవి గొప్పవో, గొప్ప వస్తువులకు సంబంధించి, గొప్ప విషయాలకు సంబంధించి, ఆత్మలకు సంబంధించి, పరమాత్మకు సంబంధించినటువంటి విద్య. ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మ విద్య అంటే ఆత్మను శుద్ధి చేసుకుని పరమాత్మను పొందే విద్య. ఇది రహస్య విద్య, బ్రహ్మ విద్య. సూక్ష్మ విద్య, సూక్ష్మాతి సూక్ష్మ విద్య. దీని ద్వారానే అవిద్యను నశింపజేసుకుని బ్రహ్మజ్ఞానము పొంది జన్మ మరణ రూప బంధనముల నుండి జీవులను విడిపింపజేయడానికి సరైన సాధనం సంపత్తి ఉపనిషత్తు. అసలు సంపత్తి ఇదే, బ్రహ్మజ్ఞానమే సరైన సంపత్తి. దానికి ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి? ఈ మోక్షం, ఈ ఆనందం, జ్ఞానం, సుఖము, రక్షణ, భద్రత, ఉత్సాహం, ఉల్లాసం, సుఖం, సంతోషం, సంతృప్తి ఎక్కడ లభిస్తుంది? ఏం చేస్తే ఆనందం, ఏం చేస్తే ఆరోగ్యం, ఎలా ఆలోచించాలి, ఎలా ఆచరించాలి, ఎలా నిర్ణయం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఈ విషయంలో ఉపనిషత్తు విద్య సరైన సాధనం. మోక్షం పొందడానికి, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు కలగకుండా ఉండాలంటే, మళ్ళీ మళ్ళీ జన్మలు రాకుండా ఉండాలి. ఈ దుఃఖాలకు, కష్టాలకు, బాధలకు, సమస్యలన్నిటి కూడా కారణం జన్మయే. దుఃఖాల కారణం జన్మ. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానా ఉత్తరోత్తరపాయే తదంతరపాయ అపవర్గ. వర్గం అపం కావాలి. కామక్రోధ లోభ మోహ ఈర్ష్య ద్వేషాలు ఒక వర్గం, అరిషడ్ వర్గం. ఈ వర్గాలు లేకుండా ఉండాలి. ఏ వర్గం లేకుండా ఉండాలి? అప తొలగించాలి, దూరం చేసుకోవాలి వర్గాన్ని. అదే మోక్షం. ఏ దుఃఖం లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ క్లేశం లేకుండా. అపవర్గం. ఎప్పుడు అపవర్గం? దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానాన. ఈ దుఃఖాలకు, కష్టాలకు జన్మ కాదు. జన్మకు కారణం ప్రవృత్తి. పాపపుణ్యాలు చేయడమే ప్రవృత్తి. వాటిని ధర్మాధర్మాలు అంటారు. ఈ పాపపుణ్యాలకు కారణం దోషాలు, రాగ ద్వేష మోహాలు కారణం. రాగద్వేషాదులే దోషాలు. వాటికి కారణం మిథ్యాజ్ఞానం, విరుద్ధ విపరీత జ్ఞానం, అవిద్య, అజ్ఞానం, అంధకారం. అవిద్యను, మిథ్యాజ్ఞానాన్ని దూరం చేసుకోవడం అవసరం. మిథ్యాజ్ఞానం దూరమైతే రాగద్వేషాదులు దూరం అవుతాయి. రాగద్వేషాదులు దూరమైతే ధర్మాధర్మాలు ఉండవు. ధర్మాధర్మాలు లేకపోతే జన్మ లభించదు. ఎందుకంటే మనం చేసింది
పుణ్యము కాదు, పాపము కాదు, నిష్కామ కర్మ. పుణ్యం చేసిన ఫలితం వస్తుంది, పాపం చేసిన ఫలితం వస్తుంది. పుణ్యం లేకుండా పాపం లేకుండా ఉండడం. ధర్మాధర్మాదులు లేవు, పుణ్య పాపాలు లేవు, జన్మ రాదు. జన్మ లేకపోతే దుఃఖం లేదు. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే సొంత నిర్ణయం కాకుండా, సొంత బుద్ధి కాకుండా, పరమాత్మ బుద్ధితో పరమాత్మ యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకుని ఆచరించినప్పుడు ఆ ఫలితం మనది కాదు. అది పాపం కాదు, పుణ్యం కాదు, కర్తవ్య భావన. యుద్ధములో సైనికుడు యుద్ధం చేస్తాడు, చంపుతాడు కూడా, శత్రువుని చంపేస్తాడు. అది పాపం కాదు. యుద్ధంలో చేయవలసినటువంటి కర్మ. అదే సైనికుడు బయట చేస్తే అది పాపం అవుతుంది, నేరం అవుతుంది, హత్య అవుతుంది. సైనికుడు చేసింది తన ఇష్టం కాదు, తన నిర్ణయం కాదు, దేశం కోసం, ధర్మం కోసం, శాంతి స్థాపన కోసం. అలా పరమాత్మ అందరి రాజు, చక్రవర్తి. పరమాత్మ యొక్క శాసనాలను, చట్టాలను, నియమాలను, ఆదేశాలను పాటించడం మనకు సంబంధం లేదు. కర్తవ్యం దాన్ని అంటారు నిష్కామ కర్మ, కర్తవ్య భావనతో. ఆ పరమాత్మ ఎవరు? పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి? ఎక్కడుంటాడు? ఏం చేస్తాడు? అనే విషయంలో సందేహం కలుగుతుంది. ఈ విషయంలో ఈశావాస్య ఉపనిషత్తు, ఈశోపనిషత్తులో వివరించడం జరిగింది. పరమాత్మను తెలుసుకోవాలి, ఆనందాన్ని పొందాలి. ఎలా పొందాలి? ఈ విషయంలో ఉపనిషత్తు ఒక సాధనం, ముఖ్యమైన సాధనం. ఎందుకంటే ఉపనిషత్తు అంటేనే అవిద్య, అజ్ఞానం దూరం చేసుకోవడమే కావాల్సినది. అవిద్యను నశింపజేసుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం, లక్ష్యం కూడా అదే. ఎటువంటి అవిద్య లేకుండా, ఏ భ్రమలు లేకుండా, ఏ భ్రాంతులు లేకుండా. అసలు కారణం అవిద్య, మిథ్యాజ్ఞానం. దాన్ని విపరీత జ్ఞానం అంటారు, విరుద్ధ జ్ఞానం అంటారు, వ్యతిరేక జ్ఞానం అంటారు. దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మానవుడు. మానవ జన్మలో ఉన్నటువంటి జీవాత్మ చేయవలసినటువంటి కర్మ ఇదే, అసలు కర్మ ఇది. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈశ్వర ఉపాసకులుగా, ఈశ్వర ఆరాధకులుగా, సాధకులుగా మనం చేస్తున్నటువంటి కర్మ మనలో ఉన్నటువంటి అవిద్యను దూరం చేసుకోవడమే. దానివల్ల రాగద్వేషాలు ఉండవు, మోహాలు ఉండవు. మోహం లేకపోతే శోకం లేదు. తత్ర కో మోహ కా శోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వం చూసే వారికి మోహం లేదు, మోహం లేకపోతే శోకం లేదు. దానికోసం ప్రయత్నం చేయాలి. చివరికి పరిమిత పరమాత్మ పొందడమే. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. పరిమిత పరమాత్మ ఓం రక్షకుడు, సర్వరక్షకుడు. ఖం ఆకాశం, ఆకాశానికి మించి విశాలం, మహత్వమహీయ. గొప్ప గొప్ప వస్తువుల కంటే, గొప్ప బ్రహ్మాండాల కంటే గొప్ప, అండపిండ బ్రహ్మాండాల కంటే బ్రహ్మాండం మహా గొప్పవాడు. బ్రహ్మే కాదు, పరబ్రహ్మ, పరమిత పరమాత్మ. ఓం ఖం బ్రహ్మ. ఇది ఈశావాస ఉపనిషత్తు యొక్క సారం. ఈ విషయంలో మహర్షి దయానంద సరస్వతి గారు యజుర్వేద భాష్యం చేస్తూ, యజుర్వేదానికి భాష్యం రాస్తూ, యజుర్వేదం ఉన్నటువంటి చివరి అధ్యాయం ఇది, ఈశావాస్య ఉపనిషత్తు. యజుర్వేదంలో 40వ అధ్యాయం ఉన్నటువంటి మంత్రాలే ఈ ఈశోపనిషత్తు. ఇది
వేదం యొక్క అంతము, యజుర్వేద అంతం ఒకటి మాత్రమే. అలాగే యజుర్వేదం యొక్క సారం కూడా ఇదే. ఇదని చెప్పారంటే అన్ని వేదాల సారం ఇదే. యజుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం కర్మకాండ, కర్మజ్ఞానం, కర్మ విజ్ఞానం. కర్మ ఎలా చేయాలి, ఏ కర్మను చేయాలి. ఇషేత్వోర్జేత్వ వాయవస్థ అనే మంత్రంతో ఆరంభమవుతుంది. ఓం ఖం బ్రహ్మ అనే శబ్దాలతో అంతమవుతుంది. మధ్యలో కర్మకాండ, ఎవరెవరు ఎలా ఉండాలి, సేనాపతి ఎలా ఉండాలి, యుద్ధం ఎలా ఉంటుంది, సైనికులు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, మనుషులు ఎలా వ్యవహారం చేయాలి, ఇదంతా కర్మ. ఏ కర్మ చేయాలి, ఎటువంటి కర్మ చేస్తే అంటకుండా ఉంటాం, కర్మ బంధనం లేపనం కాకుండా ఉంటుంది. నా కర్మ లిప్యతే నరే, ఏ కర్మ అంటకుండా ఉండాలంటే శ్రేష్ఠ కర్మలు చేయాలి. శ్రేష్ఠ కర్మన, శ్రేష్ఠ కర్మలు ఏమిటి? యజ్ఞం వై శ్రేష్ఠతమం కర్మ, శతపథ బ్రాహ్మణం. యజుర్వేదానికి భాష్యం అది. శతపథ బ్రాహ్మణంలో యజ్ఞమే శ్రేష్ఠతమ కర్మ. శ్రేష్టం అంటేనే గొప్ప, ఉత్తమం కాదు, ఉత్తమోత్తమం, ఉత్తమోత్తమ కర్మ, శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠతమ కర్మ యజ్ఞ యాగాదులు. యజ్ఞ యాగాదులు అంటే జీవన విధానమే. జీవనమే హవనం, జీవనమే యజనం. మన ఆత్మయే ఆహుతి, ఆత్మ సమర్పణ చేసుకోవడమే అసలైనటువంటి కర్మ. అదే ధర్మం. చివరికి మన వెంట వచ్చేది, మనం రక్షించేది. ధర్మానుగో గచ్చతి జీవయేక, కర్మానుగో గచ్చతి జీవయేక, ధర్మానుగో గచ్చతి జీవయేక. జీవుని వెంట వచ్చేది, రక్షించేది ధర్మకర్మలే, ధర్మపూర్వక కర్మలే. మహర్షి దయానందుల వారు యజుర్వేద భాష్యం చివరి అధ్యాయం కూడా రాయడం జరిగింది. అంటే యజుర్వేదానికి పూర్తిగా భాష రాయడం జరిగింది. అందులో ఈ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి మహర్షి దయానంద వారి యొక్క భాషని మనం చెప్పుకోవడం ఉచితం. అది ఈశావాస్య ఉపనిషత్తు. మహర్షి యొక్క భాషను గమనిస్తే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీథా మా గృధాకస్య సిద్ధనం. ఈశ, ఈశ అంటే ఇది తృతీయ విభక్తి ఏకవచనం. ఈశుని ద్వారా ఒక్కొక్క శబ్దానికి మహర్షి పద విచ్ఛేదం చేసి ఈ శబ్దాలు కూడా సంస్కృతంలో కూడా అర్థం రాయడం జరిగింది. అన్వయం చేసి భావార్థాన్ని కూడా సంస్కృతంలో రాయడం జరిగింది. దానికి పండిత గోపదేవ శాస్త్రి గారు తెలుగు అనువాదం చేయడం జరిగింది. ఈ ఉపనిషత్తుకు మహర్షి యొక్క భాషమే సరైన భాష. అందుకే మనం మహర్షి దయానంద సరస్వతి గారి భాషంతోనే ఈ ఈశావాస్య ఉపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. దీనికి పండిత గురుదత్ విద్యార్థి గారు కూడా సారం రాయడం జరిగింది. అది కూడా త్వరగా చెప్పుకుందాం. విశేష వివరణ రాయడం జరిగింది గురుదత్ విద్యార్థి గారు. ఈశావాస్య ఉపనిషత్తు అయిన తర్వాత పండిత గురుదత్త విద్యార్థి గారి యొక్క ఆ విశేష వివరణ కూడా చూసుకుందాం. ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి గారు ఈ మంత్రాలకు భాష్యం రాసినారు. అది ప్రామాణికం, ఎందుకంటే ఋషి భాష్యం కాబట్టి, అది ముఖ్యం, మూలం కాబట్టి అది కూడా మనం చూసుకోవడం అవసరం. అందుకే పండిత గోపదేవ్ గారు అదే విషయం తీసుకోవడం జరిగింది. ఈశ అంటే ఈశ్వరేణ, అంటే సకల ఐశ్వర్య సంపన్నేన సర్వశక్తిమత పరమాత్మన వాస్యం ఆచ్ఛాదయితుం యోగ్యం సర్వతో అభివ్యాప్యం ఇదం ప్రకృత్యాది పృథివ్యస్తం సర్వం అఖిలం
సర్వమంటే అఖిలం. యత్ కించ జగత్యాం గమ్యమానాయాం సృష్టౌ జగత్ యద్ గచ్చతి తత్ తేన త్యక్తేన వర్జితేన తచ్చిత్తరహితేన భుంజీథాః భోగం అనుభవేః మా నిషేధే గృధ అభికాంక్షీః కస్యచిత్ కస్యాపి స్విద్ ఈ ప్రశ్నే వా కస్యాపి స్విది ప్రశ్నే వా ధనం వస్తుమాత్రం. దానికి అన్వయం, హే మనుష్యాః త్వం యదిదం సర్వం జగత్యాం జగదీశ ఆవాస్యం అస్తి తేన త్యక్తేన భుంజీథాః కిం చ కస్య స్విత్ ధనం మా గృధ. భావార్థం సంస్కృతంలో, హే మనుష్యా, ఈశ్వరాత్ బిభ్యంతి అయం అస్మాన్ సర్వదా సర్వతః పశ్యతి. జగద్ ఇదం ఈశ్వరేణ వ్యాప్తం సర్వత్ర ఈశ్వరః అస్తి ఇతి వ్యాపకం అంతర్యామిణం నిశ్చిత్య కదాచిత్ అపి అన్యాయ ఆచరణేన కస్యాపి కించిదపి ద్రవ్యం గ్రహీతుం న ఇచ్ఛేయుః తే ధార్మికా భూత్వా అత్ర అపరత్ర పరత్ర అభ్యుదయ నిశ్రేయసే ఫలే ప్రాప్య సదా ఆనందేయుః. ఇది సంస్కృతంలో మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క భాష్యం. దానికి తెలుగులో అనువాదం పండిత గోపదేవ శాస్త్రి గారు. జగత్యాం గమ్యమానమగు ఈ విశ్వమునందు యత్ కించ జగత్ ఏ చర ప్రాణి జగత్తు గలదో ఇదం సర్వం ఇది అంతయు అంటే ప్రకృతి మొదలగు పృథ్వీ వరకు గల ప్రపంచమంతా, ప్రకృతి అంటే మూల ప్రకృతి నుంచి, ఈశా సర్వైశ్వర్యవంతుడు సర్వశక్తియుతుడు అగు పరమాత్మునిచే వాస్యం కప్పుటకు యోగ్యమై వ్యాప్తమై ఉన్నది. తేన ఆ కారణం చేత త్యక్తేన త్యాగబుద్ధితో అంటే అనాసక్త చిత్తముతో భుంజీథాః అనుభవింపుము కస్యచిత్ ధనం ఎవరి ధనమును మా గృధః అభిలషింపకము. భావార్థము, మనలను భగవంతుడు ఎల్లప్పుడూ ఎల్ల విధముల చూచుచుండును. ప్రపంచం అతనిచే వ్యాప్తమై ఉన్నది. అంతటా అతడు ఉన్నాడు. అతడు వ్యాపకుడు అంతర్యామి అని నిశ్చయించి ఈశ్వరునకు భయపడు మానవులు ఎన్నడును అన్యాయాచరణముతో ఎవరి ధనమును అపహరింపనించరు. అట్టివారు ధార్మికులై ఇహపరములందు అభ్యుదయ నిశ్రేయసములను పొంది ఎల్లప్పుడూ ఆనందింతురు. అభ్యుదయము నిశ్రేయసము రెండు కావాలంటే, ఈలోక సుఖము ఈలోక ప్రగతి చివరికి నిశ్రేయసం మోక్షం కూడా పొందాలంటే నిత్యానందం సత్యానందం విశుద్ధానందం మోక్షానందం లభించాలంటే అన్యాయాచరణతో ఎవరి ధనాన్ని అపహరింపకూడదు, దోసుకోకూడదు. ఎందుకంటే ఈశ్వరునికి భయపడాల్సి వస్తుంది. ఈశ్వరుడు అంతటున్నాడు. అతడు వ్యాపకుడు, సర్వాంతర్యామి, చూస్తున్నాడు, అంతటా వ్యాప్తమై ఉన్నాడు. కాబట్టి ప్రపంచం అంతా తనే ఆచ్ఛాదితమై ఉన్నాడు. అలా పరమపిత పరమాత్మకు భయపడి గనక వ్యవహారం చేస్తే ఏ తప్పులు చేయడు మానవు. పరమపిత పరమాత్మ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భావన. అలాగే వేదహిత కర్మల ప్రాధాన్యత గురించి కూడా చెప్పడం జరిగింది. 2వ మంత్రంలో, కుర్వన్నిదేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాణ్యథ ఇతః అస్తి నా కర్మ లిప్యతే నరే. ఈ మంత్రానికి అర్థం, కుర్వన్ ఏవ ఇహ అస్మిన్ సంసారే కర్మాణి ధర్మ్యాని వేదోక్తాని నిష్కామక కృత్యాని జిజీవిషేత్ జీవితుమిచ్చేత్ శతం సమాహ సంవత్సరాన్ ఏవం అమునా ప్రకారేణ త్వయి న నిషేధే అన్యథా ఇతః అస్మాత్ ప్రకారాత్
अस्ति भवति न निषेधे कर्म अधर्म्यम् अवैदिकं मनोर्थसंबंधी कर्म लिप्यते नरे नयनकर्तरि अन्वयम् मनुष्या इह कर्माणि कुर्वन्नेव शतं समा जिजीविषेत् एवं धर्म्ये कर्मणि प्रवर्तमाने त्वयि नरे न कर्म लिप्यते इतो अन्यथा नास्ति लेपाभावः भावार्थः मनुष्य आलस्यं विहाय सर्वस्य द्रष्टारं न्यायाधीशं परमात्मानं कर्तुम् अर्हां तद् आज्ञां च मत्वा शुभानि कर्माणि कुर्वन्त अशुभानि त्यजन्त ब्रह्मचर्येण विद्यासुशिक्षे प्राप्य उपस्थेन्द्रिय निग्रहेण वीर्यम् उन्नीय अल्पमृत्युं घ्नन्तुं युक्त आहार विहारेण शतवार्षिकम् आयुः प्राप्नुवन्तु यथा यथा मनुष्याः सुकर्मसु चेष्टन्ते तथा तथैव पापकर्मतो बुद्धिर्निवर्तते విద్య ఆయుః సుశీలత చ వర్ధతే పదార్థం తెలుగులో మనుజుడు ఇహ ఈ లోకమున కర్మాణి వేద విహిత నిష్కామ ధర్మ కర్మములు కర్మాని అంటే వేద విహిత నిష్కామ ధర్మ కర్మములు ధర్మయుక్త కర్మలు కుర్వన్నేవ చేయుచునే శతం సమాహ నూరేండ్లు జిజీవిషేత్ జీవింపగోరవలెను ఏవం ఇట్లు వేద విహిత కర్మలను నర్చు త్వయి నరే నరుడవగు నీయందు కర్మ అధర్మయుక్త కర్మము నా లిప్యతే అంటదు బంధన హేతువు కాదు ఇతః అన్యథ ఇంతకంటే వేరు విధము నాస్తి కర్మబంధనం హేతువు కాని విధం లేదు కర్మబంధనం అంటకుండా ఉండే మార్గం మరొకటి లేదు ఇదే మార్గం భావార్థం పరమేశ్వరుడు సర్వద్రష్ట న్యాయాధీశుడు అని ఎంచి అతని ఆజ్ఞయే చేదగినదని నిర్ణయించి మానవులు సోమరితనమును దరిజేరనీయక శుభకర్మములు ఫలాపేక్ష లేకయే చేయుచుండవలెను అశుభకర్మములను ఆచరింపరాదు బ్రహ్మచర్యమును పాలించుచు విద్య సుశిక్షణలను పొందవలెను ఉపస్థేంద్రియమును నిగ్రహించి వీర్యమును పైకి లాగి ఓజస్సుగా మార్చి అల్పమృత్యువును జయింపవలెను యుక్త ఆహార విహారముల మూలమున నూరేండ్లు జీవింపవలెను మానవులు శుభకర్మములను ఆచరించు ఎడల దుష్కర్మములు వారికి దూరమగును విద్య ఆయుష్ సుశీలత వారికి పెంపొందును ఇది రెండవ మంత్రం కుర్వనే మంత్రానికి అర్థం అథ ఆత్మహంతారో జనా కీదృశ ఇత్యాహ అంటే ఆత్మఘాతకులు ఆత్మను హరణం చేసుకునేవారు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆత్మను విస్మరించు వారు ఎట్లా ఉంటారు అనే విషయం అసూర్యనామతే లోక అంధేన తమసావృత తాన్స్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా అసూర్య అంటే మహర్షి దయానంద సరస్వతి వారి యొక్క అర్థం శబ్దార్థం అసురాణం ప్రాణపోషణ తత్పరాణం అవిద్యాదియుక్తానాం ఇమే సంబంధినః తత్ సదృశః పాపకర్మాణః నామ ప్రసిద్ధౌ తే లోకాః లోకం తే పశ్యంతి తే జనాః అంధేన అంధకారరూపేణ తమసా అత్యవరకేణ ఆవృతాః సమంతాద్ ఉక్త ఆచ్ఛాదితాః తాన్ దుఃఖ అంధకారావృతాన్ భోగాన్ తే ప్రేత్య మరణం ప్రాప్య అపి జీవంతో అపి గచ్చంతి ప్రాప్నువంతి ఏ కే చ
ఆత్మహనః యా ఆత్మానం ఘ్నంతి తద్విరుద్ధం ఆచరంతి తే జనాః మనుష్యాః. అన్వయం: ఏ లోకా అంధేన తమసా వృతా ఏకే చ ఆత్మహనో జనాః సంతి తే అసుర్యా నామ తే ప్రేత్యాపి తాన్ గచ్చంతి. ఇక్కడ ఒక శబ్దం ప్రేత్య అభిగచ్చంతి అని వస్తుంది, ప్రేత్యాపి గచ్చంతి, రెండు రకాల అక్షరం మారుతుంది, గమనించాలి. తాను తానస్తే ప్రేత్య అభిగచ్చంతి అని కూడా శబ్దం వస్తుంది, అక్కడ అక్షరం మారుతుంది. అభిగచ్చంతి లేదా ప్రేత్య అపిగచ్చంతి, సుమారుగా అర్థం ఒకటే. భావార్థం: త ఏవ అసురా దైత్య రాక్షసాః పిశాచా దుష్టా మనుష్యాః య ఆత్మని అన్యత్ వచన్యన్యత్ కర్మణ్యన్యత్ ఆచరంతి తే న కదాచిత్ అవిద్యా దుఃఖ సాగరాత్ ఉత్తీర్య ఆనందం ప్రాప్తుం శక్నువంతి. ఏ చ యా యద్ ఆత్మన తన్మనసా యన్మనసా తద్వాచా యద్వాచా తత్ కర్మణ అనుతిష్ఠంతి తా ఏవ దేవా ఆర్యా సౌభాగ్యవంతో అఖిల జగత్ పవిత్రయంత ఇహ అముత్ర అతులం సుఖం అశ్నువతే. పదార్థం: ఎవరు అంధేన తమస అంధకార రూప ఆవరణముతో అజ్ఞానముతో ఆవరింపబడుదురో, ఆత్మహన చ ఆత్మఘాతకులను, ఆత్మకు విరుద్ధముగా వర్తించువారును జనులున్నారో, తే లోకాః ఆ మానవులు, అసుర్యాః ప్రాణపోషకులే. అసురులంటే అర్థం చెబుతున్నారు. అసూర్య అంటే ఎవరంటే ప్రాణపోషకులై దుష్కర్మలను ఆచరించేవారు. తే వారు ప్రేత్య అపి సచ్చియు తాన్ అట్టి అసుర జన్మలనే గచ్చంతి పొందుదురు. ఎవరు అజ్ఞానముతో కూడుకొని ఆత్మకు విరుద్ధముగా నడుచుకుందురో వారు అసురులు, దైత్యులు, రాక్షసులు, పిశాచులు, దుష్టులు అగుదురు. వారు మనస్సులోనొకటి ఉంచుకొని వాక్కుతో వేరొకటి చెప్పుదురు, కర్మములలో మరి ఒకటి చేయుదురు. అందువలన వారు అవిద్యాది దోషములలో చిక్కుకొని దుఃఖముల పాలగుదురు, ఆనందమును పొందజాలరు. అట్లు కాక ఎవరు మనోవాక్కాయ కర్మములలో ఒక్కటిగా నుందురో వారే దేవతలు, ఆర్యులు అనబడుదురు. వారు శుభగులై లోకమును పవిత్రమునర్తురు, అతుల సుఖముల ఇహపరములందు అనుభవింతురు. తర్వాత కీదృశో జన ఈశ్వరం సాక్షాత్కారో ఇది ఆహ. ఎట్టి మనుజుడు ఈశ్వరుని పొందును, అంటే ఈశ్వరుని పొందడానికి ఏ అర్హత ఉండాలి, ఎవరు పరమాత్మను చేరుకుంటారు, పరమాత్మానందాన్ని పొందుతారు అనే విషయంలో అనేజదేకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్ నపో మాతరిష్వా దధాతి. అనేజత్ న ఏజతే కంపతే తద్ అచలత్ స్వావస్థాయాచ్యుతి కంపనం తద్రహితం. ఏకం అద్వితీయం బ్రహ్మ మనసః మనోవేగాత్ జవీయః అతిశయేన వేగవత్ న ఏనత్. దేవాః చక్షురాదీని ఇంద్రియాణి వా ప్రాప్నువంతి పూర్వం పురస్సరం పూర్ణం అర్షత్ గచ్చత్ ధావతః విషయాన్ ప్రతి పతతః అన్యాన్ స్వస్వరూపాద్ విలక్షణాన్ మనోవాగేంద్రియాదీన్ అతి ఉల్లంఘనే ఏతి ప్రాప్నోతి గచ్చతి. తిష్టత్ స్వస్వరూపేణ స్థిరం సత్ తస్మిన్ సర్వత్ర అభివ్యాప్తే
अपः कर्म क्रियां वा मातरिश्व मातरि अंतरिक्षे श्वसिति प्राणान् धरति वायुः तद्वर्तमानो जीवः दधाति। अन्वयम्। हे विद्वांसो मनुष्या, यदेकम् अनेजं मनसो यदेकम् अनेजन् मनसो जवीयः पूर्वम् अर्षत् ब्रह्मस्तेन देवा नाप्नुवन् तत् स्वयं तिष्ठत् सत् स्वानन्तव्याप्त्या धावतो अन्यानत्येति तस्मिन् स्थिरे सर्वत्र अभिव्याप्ते मातरिश्व वायुरिव जीवो अपो दधातीति विजानीत। भावार्थम। ब्रह्मणो अनंतत्वात् यत्र यत्र मनो याति तत्र तत्र पुरस्ताद् एव अभिव्याप्तम् अग्रस्थं ब्रह्म वर्तते। तद्विज्ञानं शुद्ध शुद्धेन मनसैव जायते। चक्षुरादिभिः अविद्वद्भिः च द्रष्टुम् अशक्यम् अस्ति। स्वयं निश्चलं सत् सर्वान् जीवान् नियमेन चालयति धरति च। तस्य अतिसूक्ष्मत्वाद् अतीन्द्रियत्वाद् धार्मिकस्य विदुषो योगिना एव साक्षात्कारो भवति नेतरस्य न इतरस्य। అర్థం తెలుగులో పరమేశ్వరుడు ఏకం ఒక్కడు అద్వితీయుడు అనేజత్ అచలుడు అతనికి అవస్థాచ్యుతి కలగదు మనసః మనస్సు కంటే జవీయః వేగవంతుడు పూర్వం అన్నింటికంటే ముందే అర్షత్ ఎక్కడ చూసినను ప్రాప్తించి ఉండును ఏనత్ అతనిని దేవాః నేత్రాది ఇంద్రియములు నా ఆప్నువన్ పొందనేరవు తత్ ఆ పరమాత్మ తిష్టత్ కదలక. తిష్టత్ కదలక. పరంపిత పరమాత్మ ఎక్కడ పోవలసిన అవసరం ఉండదు. కదలక అనే మాట గమనించాలి. పరమిత పరమాత్మ కదలకుంటాడు. తిష్టత్ తత్ తిష్టత్ కదలక ధావతః అన్యాన్ విషయముల వెంట పరిగెత్తు మనోవాగాదింద్రియములను ధావతః పరిగెత్తివి మనో వాక్కాది ఇంద్రియములు అత్యేతి అతిక్రమించును తస్మిన్ అతని యందు మాతరిశ్వ జీవుడు అపహ కర్మములను దధాతి ధరించును అర్పించును. భావార్థం. పరమాత్ముడు అనంతుడగుటచే మనస్సెక్కడికి పోయినను అట ముందేయుండును. ఆ పరమాత్ముని జ్ఞానము శుద్ధ మనస్కునకే కలుగును. నేత్రాది ఇంద్రియములకు పరమాత్మ గోచరింపడు. అవిద్వాంసులకు అందడు. స్వయముగా కదలక ప్రపంచమును నియమబద్ధముగా చెలింపజేయును. అన్నింటికీ నాధారము ధార్మికుడైన వాడు కర్తవ్యములను ఆచరించుచు ఫలములను పరమాత్మనకు అర్పించి కర్మయోగి అయి పరబ్రహ్మను పొందగలుగును. తర్వాత మంత్రం. విదుషాం నికటే అవిదుషాం చ బ్రహ్మ దూరే అస్తి ఇతి. పరమిత పరమాత్మ విద్వాంసులకు తెలిసిన వారికి సమీపం, విద్వాంసులకు సమీపము, అవిద్వాంసులకు దూరము. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తద్ ఊ సర్వస్య అస్య బాహ్యత. తత్ ఏజతి కంపతే చలతి. మూఢ దృష్టిలో తత్ ఏజతి కంపతే. తత్ న ఏజతి కంపతే కంప్యతే వా తత్ దూరే అధర్మాత్మభ్యో అవిద్వద్భ్యో అయోగిభ్యః
తత్ ఉ అంతికే ధర్మాత్మనాం విదుషాం యోగినాం సమీపే తత్ అంతః అభ్యంతరే అస్య సర్వస్య అఖిలస్య జగతో జీవసమూహస్య వా తత్ ఉ సర్వస్య సమగ్రస్య అస్య ప్రత్యక్ష అప్రత్యక్షాత్మకస్య బాహ్యతః బహిరపి వర్తమానః అన్వయః హే మనుష్యాస్తద్ బ్రహ్మైయేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదస్య సర్వస్య అంతః తదు సర్వస్య అస్య బాహ్యతో వర్తత ఇతి నిశ్చినుత. భావార్థం సంస్కృతంలో. భావార్థః హే మనుష్యాస్తద్ బ్రహ్మ మూఢదృష్ట్యా కంపత ఇవ తత్ స్వతో వ్యాపకత్వాన్న చలతి ఏతదాజ్ఞావిరుద్ధాస్తే ఇతస్తతో ధావంతోపి తన్న విజానంతి ఏ చేశ్వరాజ్ఞానుష్ఠాతారాస్తే స్వాత్మస్థం అతినికటం బ్రహ్మ ప్రాప్నువంతి యత్ బ్రహ్మ సర్వస్య ప్రకృత్యాదేర్బాహ్యాభ్యంతరావయవాన్ అభివ్యాప్య సర్వేషాం జీవానామంతర్యామి రూపతయా సర్వాణి పాపపుణ్యాత్మక కర్మాణి విజానాన్ యాథాతథ్యం ఫలం ప్రయచ్చత్యేత ఇతదేవ సర్వైర్ధ్యేయస్మాదేవ సర్వైర్భేతవ్యమితి. అర్థం తెలుగులో. తత్ ఆ బ్రహ్మము ఏజతి మూర్ఖుల దృష్టిలో కదులును. తత్ ఆ బ్రహ్మము పరమాత్మ. నా ఏజతి విద్వాంసుల దృష్టిలో చెలింపడు. అట్లే తత్ అది దూరమున నుండును. అదేంటి ఇక్కడ పరిమిత పరమాత్మ నపుంసలింగం, బ్రహ్మ నపుంసలింగం. బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అంటాం, అంటే నపుంసలింగంతో వాడడం జరిగింది. తత్ అది అట్లే దూరమున నుండును. ఎవరికి? మూర్ఖుల దృష్టిలో, దుష్టుల దృష్టిలో. తత్ ఆ తత్ ఉ అంతికే. ఉ అంటే నిశ్చయంగా. తత్ ఉ అంతికే అది సమీపమున నుండును పరమాత్మ. అది అస్య సర్వస్య ఈ సమస్తమునకు అంతః లోపలనున్నది. తత్ ఉ సర్వస్య అస్య అది ఈ సర్వస్వమునకు బాహ్యత వెలుపలను ఉన్నది. ఆ బ్రహ్మము మూఢ దృష్టులకు కనిపించు చలించునట్లు ఉండును. వాస్తవమున అది వ్యాపకమౌట వలన చలింపదు. అదేంటి పరిమిత పరమాత్మ. పరమేశ్వరు నుండి ఆజ్ఞకు విరుద్ధముగా వర్తించువారు ఇటునటు ఎంత తిరిగియు వానిని ఎరుగజాలరు. పరమేశ్వరుని ఆజ్ఞకు విరుద్ధంగా వర్తించేవారు ఇటునటు ఎంత తిరిగినను వారిని ఎరుగజాలరు, పరమాత్మను పొందజాలరు, తెలుసుకోజాలరు. ఈశ్వరాజ్ఞలను అనుష్ఠించువారు తమలోనే అత్యంత సమీపమున ఉన్న బ్రహ్మమును గుర్తింతురు. ఆ బ్రహ్మము ప్రకృతి మొదలు స్థూల భూతముల వరకు గల సమస్త పదార్థములలోనూ లోపల వెలుపల వ్యాపించి ఉన్నది. జీవులలోనూ అంతర్యామి అయి ఉన్నది. జీవుల పాపపుణ్య కర్మములను నిరీక్షించుచు వానికి తగిన ఫలములను సుఖ దుఃఖ రూపమున ఇచ్చుచుండును. ఆ బ్రహ్మమునే ఎల్లరూ ధ్యానింపవలెను, దానికే భయపడవలెను, పరమాత్మకే భయపడవలెను. ఈ విధంగా ఈ మంత్రాకార్థం మహర్షి దయానంద సరస్వతి గారు భాషించడం జరిగింది. ఎందుకంటే అది ప్రామాణికం, ఋషి భాష కాబట్టి తప్పకుండా మనం తెలుసుకోవాలి. అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇతరులు చేసే భాషలు వ్యాఖ్యానాలు వేరుంటాయి. ఇప్పుడు అతేశ్వర విషయం ఆహా ఈశ్వర విషయం గురించి చెప్పడం జరుగుతుంది. ఈశ్వరుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, మనం ఎలా భావించాలి అనే విషయంలో. మనం అలా భావిస్తే మనకు కలిగే లాభం ఏమిటి, ఫలం ఏమిటో చెప్పడం జరుగుతుంది. 6వ మంత్రం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విచికిత్సతి. ఇది మంత్రం, 6వ మంత్రం. మహర్షి దయానంద సరస్వతి యొక్క అర్థం. ఏ విద్వాంసుడైతే, విద్వాన్ జన తు
पुनरर्थे सर्वाणि अखिलानि भूतानि प्राणि अप्राणि रूपाणि आत्मन् परमात्मनि एव अनुपश्यति विद्याधर्मयोगाभ्यासानन्तरं समीक्षते सर्वभूतेषु सर्वेषु प्रकृत्यादिषु च आत्मानम् अतति सर्वत्र व्याप्नोति तं ततः तदनन्तरं न विचिकित्सति संशयं प्राप्नोति अन्वयम् अन्वयः हे मनुष्या य आत्मन्येव सर्वाणि भूतान्यनुपश्यति यस्तु सर्वभूतेषु चात्मानं च समीक्षते स ततो न विचिकित्सति इति यूयं विजानीत भावार्थः हे मनुष्या ये सर्वव्यापिनं न्यायकारिणं सर्वज्ञं सनातनं सर्वात्मानं सकलस्य द्रष्टारं परमात्मानं विदित्वा सुखदुःख हानिलाभेषु स्वात्मवत् सर्वाणि भूतानि विज्ञाय धार्मिका जायन्ते ता एव మోక్షం అశ్నువతే. పదార్థం తెలుగులో యహ తు ఏ విద్వాంసుడు ఆత్మన్ ఏవ పరమాత్మయందే సర్వాణి భూతాని సమస్త పదార్థములను స్థావర జంగములను అనుపశ్యతి విద్యా ధర్మము యోగాభ్యాసం మునగువాని మూలమున ఎరుంగును. అనుపశ్యత అంటే విద్య ధర్మము యోగాభ్యాసం మునగువాని మూలమున ఎరుంగును. చ మరియు సర్వభూతేషు సమస్త ప్రాణులలోను ప్రకృత్యాది పదార్థములందును ఆత్మానం ఆత్మను వ్యాపకుడవు ఈశ్వరుని ఎరుంగును. వాడు తతః తరువాత న విచికిత్సతి సందేహమును పొందడు. చికిత్స విచికిత్స. చికిత్స అంటే సందేహం లేకపోవడం. అంటే ఇక్కడ విచికిత్స అంటే ఎటువంటి సందేహం లేకపోవడం. నా విచికిత్సతి. భావార్థము సర్వవ్యాపియు న్యాయకారియు సర్వజ్ఞుడు సనాతనుడు సర్వాత్మయు సర్వాంతర్యామియు సర్వద్రష్టయు అగు పరమాత్మను గుర్తించి సుఖ దుఃఖములందును హాని లాభములందును తనతో తుల్యముగా ఎల్ల ప్రాణులను ఎరుంగు విద్వాంసుడు ధార్మికుడగును. అతడే మోక్షమునకు అర్హుడగును, ముక్తుడగును. మోక్షానికి అర్హత ఇది. ఈ రకంగా మోక్షం పొందాలంటే ఈ విధానం అని చెప్పడం జరిగింది. అత కే అవిద్యాది దోషాన్ని జహతి ఇది ఆహ. అవిద్యాది దోషం ఎవడు విడుతురు అంటే అవిద్య ముఖ్యంగా కారణం కాబట్టి అవిద్యని ఎలా దూరం చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి. 7వ మంత్రం యస్మిన్ సర్వాణి భూతాన్యత్మావా అభూత్ విజానత. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూత్ విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వం అనుపశ్యతః. పదార్థः యస్మిన్ పరమాత్మని జ్ఞానే విజ్ఞానే ధర్మే వా. యస్మిన్ అంటే ఇందులో అంటే పరమాత్మని అంటే జ్ఞానే విజ్ఞానే ధర్మే వా సర్వాణి భూతాని ఆత్మవత్ ఏవ అభూత్ భవంతి. అత్ర వచన వ్యత్యయేన ఏకవచనం. విజానాతః విశేషేణ సమీక్ష్యమాణస్య తత్ర తస్మిన్ పరమాత్మని స్థితస్య కః మూఢావస్థా కః శోకః పరితాపః ఏకత్వం పరమాత్మనో అద్వితీయత్వం అనుపశ్యతః అనుకూలేన యోగాభ్యాసేన సాక్షాత్ ద్రష్టుః. అన్వయం హే మనుష్యాః యస్మిన్ పరమాత్మని విజానతః సర్వాణి ఆత్మ ఏవ అభూత్ తత్ర ఏకత్వం అనుపశ్యతో యోగినః కో మోహో అభూత్ కః శోకశ్చ. భావార్థः ఏ విద్వాంసః సన్యాసినః పరమాత్మనా సహ చరితాని ప్రాణిజాతాని స్వాత్మవత్ విజానంతి యథా స్వాత్మనో హితమిచ్చంతి
తథైవ తేషు వర్తంత ఏకమేవ అద్వితీయం పరమాత్మానం శరణం ఉపాగతాః సంతి తాన్ మోహ శోక లోభ ఆదయ మోహ శోక లోభాదయో దోషాః కదాచిత్ న ఆప్నువంతి ఏ చ స్వాత్మానం యథావత్ విజ్ఞాయ పరమాత్మానం విదంతి తే సదా సుఖినో భవంతి. పదార్థం తెలుగులో: యస్మిన్ ఏ పరమాత్మయందు జ్ఞాన విజ్ఞానములందు ధర్మమునందు, అంటే పరమాత్మ చెప్పినట్టుగా జ్ఞాన విజ్ఞానంతో కూడుకున్నటువంటి వివేక జ్ఞానముతో ధర్మమునందు, యస్మిన్ అన్నదానికి 3 అర్థాలు చెప్పడం జరిగింది. ఏ పరమాత్మయందు, ఏ జ్ఞాన విజ్ఞానమునందును, ఏ ధర్మమునందునే అర్థం. విజానత విశేష జ్ఞాన దృష్టితో ఎరుగువారికి, విజానత విశేష జ్ఞాన దృష్టితో ఎరుగువానికి సర్వాణి భూతాని సమస్త ప్రాణులు ఆత్మయేవ తన వలనే సమాన సుఖ దుఃఖములు గలవిగా అభూత్ అగును. తత్ర ఆ పరమాత్మయందు ఏకత్వం అద్వితీయ భావమును అనుపశ్యత చూచువానికి. అనుపశ్యత అంటే యోగ దృష్టితోనే అర్థం వస్తుంది. అనుపశ్యత అంటే అనుకూలంగా యోగాభ్యాసం ద్వారా పరమిత పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడం, అది అనుపశ్యత. అనుకూల యోగాభ్యాసముతో సాక్షాత్కారం చేసుకునే యోగికి కహ మోహ ఏమి మూఢత, కహ శోక ఏమి దుఃఖము, అంటే ఏది కలగదు. అంటే దుఃఖము కలగదు, మోహము కలగదు. మోహం కలగదు కాబట్టి దుఃఖము కలగదు. మోహం లేదు, దుఃఖం లేదు. దుఃఖాల కారణం మోహమే, అంటే మూఢత్వమే, మిథ్యాజ్ఞానమే, అవిద్యయే. దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. భావార్థము: సన్యాసులు విద్వాంసులు పరమాత్మ యందు సంచరించు సమస్త ప్రాణులను తమతో తుల్యములైన సుఖ దుఃఖములు గలవానిగా ఎంచెదరు. వారు అద్వితీయుడగు పరమాత్మునినే శరణు జొత్తురు. అట్టివారికి శోక మోహ లోభాదులెన్నడును కలుగవు. అట్లే ఎవరు తమ స్వరూపమును యథార్థముగా గుర్తించి పరమాత్మను కూడా తెలుసుకొందురో వారు ఎల్లప్పుడూ సుఖింతురు. మోక్షం పొందడానికి ఇది మార్గం. ఈ విధంగా మహర్షి దయానంద సరస్వతి గారు చేసిన భాష్యాన్ని మనం చూసినాం. దీనిలో చాలా గూఢార్థాలు ఉన్నాయి, రహస్యార్థాలు ఉన్నాయి. దీన్ని మనం రేపు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మంత్రం, ప్రతి వాక్యానికి సంబంధం ఉంటుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజేత మాగృతకస్య సిద్ధనం. ఈ మంత్రం ఉన్నటువంటి ప్రతి శబ్దం, ప్రతి వాక్యం, మంత్రం అంతా కూడా మళ్ళీ 2వ మంత్రానికి కూడా వర్తిస్తుంది, 3వ మంత్రానికి, 4వ మంత్రానికి. అలా ప్రతి మంత్రానికి సంబంధం ఉంటుంది. అలా ఇది ఒక గొలుసు సంబంధం, ఒక చైన్. ఒకదానికొకటి లంకే ఉంటుంది, ఆంగ్లంలో లింక్ అంటాం. లంకే ఉంటుంది, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది ప్రతి మంత్రానికి. మళ్ళీ ఆ మొదటి మంత్రం చివరి మంత్రం వరకు సంబంధం ఉంటుంది. దీన్ని అనువృత్తి అంటారు. ఆ విధంగా ఓం ఖం బ్రహ్మ అంటే మళ్ళీ మొదటికి రావాలి. ఈశావాస్యమిదం సర్వం. ఆ ఖం బ్రహ్మ ఎవరు? ఈశావాస్యమిదం సర్వం. ఆ విధంగా ఇది ఈశోపనిషత్తు. ఈశ్వరుడు, ఐశ్వర్యవంతుడు, అధికారి, యజమాని, నిర్మించినటువంటి వాడు, నిర్వహణ చేసేవాడు, నిర్మూలన చేసేవాడు పరమిత పరమాత్మ. నియమాలు పెట్టేవాడు పరమిత పరమాత్మ. ఎవరు తయారు చేస్తారో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తారు. దాన్ని ఎలా వాడుకోవాలి, ఒక యంత్రం తయారు చేస్తే యంత్రానికి సంబంధించిన నియమాలు, ఆ యంత్రం ఎలా వాడుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే నియమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ విశ్వాన్ని సృజించి దీనికి సంబంధించిన నియమాలను అన్ని పదార్థాలకు, అణువులకు, పరమాణువులకు, అండపిండ బ్రహ్మాండాలకు, ప్రాణులకు, జీవులన్నీ కూడా నియమాలు పెట్టడం జరిగింది. ఆ నియమాల్లో ఉండాలి. తేన తెక్తేన భుంజేత, పరమిత పరమాత్మ పెట్టిన నియమాలు, వాటిని వదిలిపెట్టకూడదు. మనకు పరమిత పరమాత్మ అలా ఆదేశించడం జరిగింది. దాన్నే భుజించాలి, అంటే అనుభవించాలి. భుంజేత, అనుభవించాలి. పరమాత్మ ఇచ్చిందే మనం అనుభవించే ప్రయత్నం చేయాలి.
అలా ఆ పరిమిత పరమాత్మ ఎవరు అంటే ఓం ఖం బ్రహ్మ. పరిమిత పరమాత్మ ఓమే. పరమాత్మ చెప్పుకున్నాడు, నా పేరు ఓము, నేను ఆకాశం కంటే విశాలం, ఆకాశాన్ని దాటి కూడా దాన్ని రక్షించేది నేనే. ఈశావాస్య విధం సర్వం. ఈ విశ్వాన్ని రక్షిస్తున్నాడు. విశ్వాన్ని దాటి కూడా రక్షకుడు. ఒక పదార్థం కాదు, ఒక వస్తువు కాదు, అన్నిటిని రక్షిస్తున్నాడు పరిమిత పరమ. అందుకే ఓం. ఓం అంటే రక్షణ. అది ఎటువంటిది? ఆకాశానికంటే విశాలం. ఖం బ్రహ్మ, అన్నిటికంటే గొప్పది పరిమిత పరమాత్మ, పరబ్రహ్మ. ఆ విధంగా నిండు భక్తి ఈ ఉపనిషత్తులో ఉంటుంది. ఈ ఉపనిషత్తులో ఒక్క మంత్రమే భగవద్గీత అని చెప్పడం జరిగింది. కుర్వన్నేవేహ కర్మ అని. ఇది కర్మ సిద్ధాంతం. కర్మమే ధర్మం, ధర్మమే కర్మ. ధర్మయుక్త కర్మలే మోక్షాన్ని ఇస్తాయి. అది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ఎలా చేయాలో, ఎలా ఆలోచించాలో, ఎలా భావించాలో, ఎలా యోగాభ్యాసం చేయాలో, యోగాభ్యాస యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, యోగాభ్యాసం చేస్తే ఫలితం ఏంటో కూడా, అందులో లాభాలు కూడా చెప్పడం జరిగింది. యోగాభ్యాసం ఎలా ఆలోచిస్తాడు? అంతట పరమాత్మ అంతటా ఉంటాడు, కదలడు, చెలింపడు, కంపనం లేదు, ఏ చలనం లేదు, అచలుడు పరిమిత పరమాత్మ. అటువంటి వారికి పరిమిత పరమాత్మ అతి సమీపం. తద్వంతికే అర్థం కాకపోతే పరిమిత పరమాత్మ దూరం. అలా తదేజితి తన్నజితి తద్దూరి తద్వంతికే. పరిమిత పరమాత్మ దగ్గరే ఉన్నాడు, అతి సమీపం ఉన్నాడు అని భావించినప్పుడు ఇక ఏ తప్పులు చేయం. మా గృధాకస్య ధనం, ఎవరి ధనాన్ని అపహరించం, ఆలోచించం కూడా. వారి ధనం కావాలి, వీరి ధనం కావాలని ఆలోచన కూడా రాదు. ఎందుకంటే పరిమిత పరమాత్మది ఈ ధనం అంతా. కస్య, ఆ కస్యుని యొక్క అంటే పరమాత్మ యొక్క, ఈశ్వరస్య ధనం, అదంతా ఈశ్వరుని ధనమే. సుఖాన్నిచ్చేవాని ధనం. ఆ ధనము అనుభవిస్తే సుఖం లభిస్తుంది. పరమాత్మ ఇచ్చినటువంటి ధనాన్ని అనుభవిస్తే, ఆ ధనం ఎటువంటి ధనం? తేన తెక్తిన. ఎవరికి ఏ ధనం ఇచ్చినాడో, ఏ అవకాశాలు ఇచ్చినాడో, ఏ అవసరాలు, ఏ వసతులు, ఏ సౌకర్యాలు ఇచ్చినాడో వాటిని వాడుకోవడం. తేన తెక్తేన భుంజి థా మా గృధకస్య. ఆ మంత్రం మాటి మాటికి జపం చేసుకోవాలి. రోజు రోజు జపం చేసుకోవాలి. దినం దినం, క్షణం క్షణం జపం చేసుకోవడం అవసరం. ఈశావాస్యమిదం సర్వం, ఈశావాస్యమిదం సర్వం, ఈశావాస్యమిదం సర్వం. ఎలా అనుభవించాలంటే తేన తెక్తేన భుంజేత. తేన ఈశ్వరేణ తెక్త. తేన తెక్తేన, వాటిని వాటి ద్వారా అనుభవించాలి. ఈశ్వరుడు మనకి ఇచ్చింది ఏమిటి? త్యాగం చేసింది ఏమిటి? దేన్ని వదులుకోమన్నాడు? త్యక్తం చేయమన్నాడు. అధర్మాన్ని త్యక్తం చేయాలి, పాపాన్ని త్యక్తం చేయాలి, అవిద్యను త్యక్తం చేయాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన ద్వారా, దేని ద్వారా విడిచిపెట్టినారు? దాని ద్వారానే, బుద్ధి ద్వారా, వివేకం ద్వారా. ప్రతి శబ్దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి, అనేక అర్థాలు ఉన్నాయి, అద్భుతమైన అర్థాలు ఉన్నాయి ప్రతి మంత్రంలో. ఈశావాస్య ఉపనిషత్తు అంతా కూడా నిజానికి అన్ని ఉపనిషత్తులకు ఆధారం, మూలం ఇదే. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా, అవన్నీ కూడా ఋషుల మహర్షుల యొక్క ఉపనిషత్తులు. అంటే అవి పరమ ప్రమాణం కాదు, పరత ప్రమాణం. ఈశావాస్య ఉపనిషత్తు మాత్రం ఇది స్వత ప్రమాణం. ఎందుకంటే పరిమిత పరమాత్మ యొక్క మంత్రాలు ఇవి, వాణి కాబట్టి. ఈశ్వరుడు ప్రధాన ప్రమాణం. ఈశ్వరుని యొక్క నామమే ప్రమాణ. అసలు పరమ ప్రమాణం పరిమిత పరమాత్మయే. పరమాత్మ యొక్క వాణి వేదం కాబట్టి వేదం కూడా స్వత ప్రమాణం, పరమ ప్రమాణం. మిగతావన్నీ కూడా పరత ప్రమాణాలు. ఈశావాస్య ఉపనిషత్తు మాత్రమే వేదాంతం, మిగతావి ఉపనిషత్తులు అనవచ్చు. వేద శిరస్సు అంటారు. వేదాంతం, వేద శిరస్సు. వేదం యొక్క శిరస్సు ఇది, యజుర్వేదం యొక్క శిరస్సు. అంతం అంటే మనం చివర అనుకుంటాం, చివర కాదు, శిరస్సు ఇది, సారం ఇది. ఇదే మూలం, ఉపనిషత్తులకు ఆధారం. పరిమిత పరమాత్మయే. పరమాత్మ యొక్క విద్యను పొంది పరమాత్మను అందుకునే ప్రయత్నం చేయాలి. అందరూ ఆనందంగా ఉండాలంటే ఇది విధానం. చేయవలసిన పద్ధతి, క్రమం ఏంటో చెప్పడం జరుగుతుంది. ఈశ్వరుని యొక్క గుణ గణ గానం చేయడం జరుగుతుంది. ఈశ్వరుని యొక్క మహిమ శ్లాఘించడం జరుగుతుంది ఈ మంత్రాల ద్వారా. మధ్యలో వస్తుంది ఒక మంత్రం, భస్మాంతం శరీరం వాయురనిలమృతమథేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మరా క్రివే స్మరా కృతం స్మరా.
మనం చేసినటువంటి పని అదే. ఓం స్మర, క్రిబే స్మర, కృతం స్మర. ఎందుకంటే ఇదం శరీరం భస్మాంతం. ఈ శరీరం భస్మం అయిపోతుంది, ఉండదు, మిగలదు. ఎవరో రారు, ఏది రాదు చివరి క్షణంలో. ధర్మానుగో గచ్చతి జీవ ఏక, కర్మానుగో గచ్చతి జీవ అనుగచ్చతి, అనుసరించి వస్తుంది. పెద్ద పరమాత్మను పొందడానికి మనం చేసిన కర్మలే. ఆ కర్మ నిష్కామ కర్మ మాత్రమే, ధర్మయుక్త కర్మ మాత్రమే. ధర్మం అంటే వేదమంతా ధర్మమే. వేదంలో చెప్పిందే ధర్మం. నిషేధాలను ఆచరించకుండడమే ధర్మం. వేద విహిత కర్మలు చేయడమే ధర్మం. అలా 100 ఏళ్ళు చేయాలని కోరుకోవాలి. జీజీ విశేషతం సమా. అలా చేస్తే నా కర్మలు ఇప్పితే నరే, ఏదంటుకోదు. నరళమైపోతాం, అంటకుండా ఉంటాం. నరళమైతేనే మోక్షం లభిస్తుంది. నరళం కావడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మహర్షి దయానంద సరస్వతి గారికి, ఆ మార్గంలో ఉన్న వారందరికీ, పండిత గోపదేవ శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, సాధకులారా, బంధువులారా, అందరికీ వందనాలు, అభినందనలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం 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 ఓం. శాంతి.